Hi guys, this is Prasad. Welcome back to my channel Lakshmi Prasad Telugu Tech. Guys, మనం ఇప్పటి నుంచి మన ఛానల్లో ఉన్న వీడియోస్లో వచ్చేసరికి మనము లికాల్ లేదంటే ఏఐసిఐ. సో లికాల్ అంటే లీనియర్ ఐసీస్ అండ్ అప్లికేషన్స్, లేదన్నట్లయితే ఎనలాగ్ ఐసీస్ అండ్ అప్లికేషన్స్. సో వీటికి సంబంధించిన మనము ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే మన ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో ఉన్న సర్క్యూట్స్ అన్నిటిని మనము ఒక సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకొని మనము ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తాం అన్నమాట. సో అదే సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఎన్ఐ మల్టీసిమ్ 14.2 వర్షన్తో మనం ఎక్స్పెరిమెంట్స్ అన్ని డిజైన్ చేసి అలాగే వాటి యొక్క అవుట్పుట్స్ అనేది మనము చూపిస్తాము. అలాగా ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన థియరీ పార్ట్ అనేది ముందుగా వస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేసి ఎలా డిజైన్ చేయాలి, అసలు ఎలా సిమ్యులేట్ చేయాలి అనేది మనకైతే మా ఛానల్లో ఈ వీడియోస్ అనేది క్లియర్గా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో గాయస్, ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము. సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి కంటెంట్ చూసినట్టయితే యాంప్లిఫైర్ అంటే ఏమిటి, అలాగే యాంప్లిఫైర్కి సంబంధించిన ఆప్ యాంప్. సో ఈ ఆప్ యాంప్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఈ యొక్క సబ్జెక్ట్లో ఏఐసిఐ లేదన్నట్లయితే మనము ఈ లికా సబ్జెక్ట్లో వచ్చేసరికి సో ఈ టాపిక్లో మనకి నెంబర్ ఆఫ్ ఐసీస్తో అయితే మనం ఉంటుందన్నమాట. సో ఈ నెంబర్ ఆఫ్ ఐసీస్ అంటే మనకు ఆప్ యాంప్, ఐసీ 555 టైమర్ సర్క్యూట్, సో ఇలా రెగ్యులేటర్స్ అని సో మెనీ ఐసీస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఐసీస్ వచ్చేసరికి మనము ఆప్ యాంప్ అనమాట. సో ఈ ఆప్ యాంప్ అనేది గురించి అయితే మనం మనం క్లియర్గా చూద్దాము. అలాగే ఈ ఆప్ యాంప్లో మనం మెయిన్గా యూజ్ చేసేది IC741. సో ఈ IC741 గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం బ్రీఫ్గా. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ వీడియోలో మొత్తం ఈ 3 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే తీసుకొని ఈ ఆప్ యాంప్కి సంబంధించి దాని యొక్క ఎక్స్పెరిమెంట్ అయితే ఎలా డిజైన్ చేయాలి, అలాగే దాని ముందు డిజైన్ చేసే ముందు దానికి థియరీ పార్ట్ ఎలా ఉంటుందో మనం క్లియర్గా అయితే చూద్దాము. యాంప్లిఫైర్ అంటే ఎంత చూద్దాము. ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. యాంప్లిఫైర్ అంటే ఏమి లేదు, ఏదైనా ఒక సిగ్నల్ ఉంటే సో అది వీక్గా ఉన్నట్లయితే ఆ సిగ్నల్ని మనము ఇంక్రీజ్ చేయటం అనమాట. అది లేదన్నట్లయితే దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ చేసి మనం అవుట్పుట్గా ఇవ్వడం అనమాట. సో మనం టిపికల్గా మనం ఏం చేస్తామంటే వోల్టేజ్, కరెంట్ని, పవర్ సిగ్నల్స్ని వీటిని అనేది మనము ఇంక్రీజ్ అనేది చేస్తాము. అలాగే వీటిని యాంప్లిఫైర్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామనంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. అది వచ్చేసరికి మనం ఆడియో డివైజెస్లో, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్స్లో, అలాగే సిగ్నల్ ప్రాసెసింగ్లో మనం ఎక్కువగా యాంప్లిఫైర్స్ అనేది యూజ్ చేస్తుంటాము. అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఆప్ యాంప్. సో మెయిన్ థింగ్ ఇదే అనమాట, ఆప్ యాంప్. సో ఆప్ యాంప్ అంటే ఏం లేదు, ఆపరేషనల్ యాంప్లిఫైయర్. సో ఆల్రెడీ మన యాంప్లిఫైర్ అంటే ఏదో తెలుసుకున్నాము. సో ఈ యాంప్లిఫైర్కి ఓపీ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్. సో ఏం లేదు, నేమ్లోనే ఉందన్నమాట ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఏంటంటే ఏం లేదు, దీనికి ఒక గెయిన్ అనేది హైగా ఉంటుంది. అలాగే యాంప్లిఫైర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. అలాగే 2 ఇన్పుట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందని ఆ సిగ్నల్స్ యొక్క డిఫరెన్స్ని మనం డిఫైన్ చేస్తుంది. అలాగే వచ్చేసరికి మెయిన్ థింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది కొన్ని చేస్తుందన్నమాట. అవి ఏంటి అని అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, అలాగే ఇంటిగ్రేషన్, అలాగే డిఫరెన్షియేషన్ అనేది ఈ యొక్క ఆప్ యాంప్ అనేది మెయిన్ థింగ్గా చేస్తుంది. అలాగే మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనంటే ఈ ఆప్ యాంప్ అనేది సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్లో యూజ్ చేస్తాము. అలాగే యాంప్లిఫైర్స్, అలాగే ఫిల్టర్స్, అలాగే ఆసిలేటర్స్, అలాగే మనం డిస్కస్ చేసాము మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది. సో ఈ ఆప్ యాంప్ అనేది ఎక్కువగా మనం వీటిలో అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆప్ యాంప్కి మనం యూజ్ చేసేది ఏంటిది, మనం జనరల్గా యూజ్ చేసేది ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. అలాగే మన యొక్క ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేసే ఆప్ యాంప్ అనేది మనం దాని గురించి డిస్కస్ చేస్తాము. సో మనం ఎక్కువగా యూజ్ చేసే ఆప్ యాంప్ వచ్చేసరికి ఆప్ యాంప్ 741. ఈ 741 అనేది మనం ఎక్కువగా అయితే ఈ ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేస్తాం. లేదన్నట్లయితే చాలామంది జనరల్ పర్పస్గా అయితే యూజ్ చేసేది ఏంటంటే ఈ 741 ఐసీని అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే నార్మల్గా ఆడియో యాంప్లిఫైర్గా యూజ్ చేసే 380 LM380 అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఈ జనరల్ పర్పస్గా మనం యూజ్ చేసేది ఏంటంటే IC741. సో ఈ IC741కి సంబంధించింది ఈ యొక్క సింబల్ అనమాట. సో ఈ సింబల్కి వచ్చేసరికి ఈ థర్డ్ ఇన్పుట్ ఏదైతే ఉన్నదో, సో థర్డ్ పిన్ ఏదైతే ఉన్నదో ఇది నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అనమాట. అలాగే సెకండ్ పిన్ ఏదైతే ఉన్నదో ఇది ఇన్వర్టింగ్ ఇన్పుట్. అలాగే మనము ఈ 7 వచ్చేసరికి VCC అంటే ప్లస్ VCC అనమాట. ఏదైతే ఉంటుందో +12 volts తీసుకుంటాం, లేదంటే +18. అలాగే మనం సమ్ వోల్టేజ్ రేంజ్ ఉంటుంది. సో ఆ వోల్టేజ్ రేంజ్ ప్రకారం అయితే తీసుకుంటాము. ఈ పిన్స్ గురించి మీకు డీటెయిల్గా నెక్స్ట్ అయితే చెప్తాను.
సో నెక్స్ట్ అయితే వస్తుంది అనమాట. వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయమాకండి. నెక్స్ట్ వచ్చేసరికి అలాగే ఫోర్త్ పిన్ వచ్చేసరికి నెగిటివ్ టెర్మినల్. అంటే ఇప్పుడు -12 అయితే ఇక్కడ మనం అయితే తీసుకున్నాము అనుకో. నెక్స్ట్ వచ్చేసరికి -12 తీసుకున్నట్లయితే +12 తీసుకున్నట్లయితే 7th పిన్ దగ్గర ఇక్కడ వచ్చేసరికి మనం -12 వోల్ట్స్ అనేది తీసుకుంటాం అనమాట. అదే ఇక్కడ మనం వచ్చేసరికి 7th పిన్ దగ్గర ఏదైతే మనం +18 తీసుకున్నామో 14 దగ్గరికి వచ్చేసరికి -18 వోల్ట్స్ అనేది మనం అయితే తీసుకుంటాం అనమాట. సో వచ్చేసరికి ఈ 7th పిన్ 4th పిన్ వచ్చేసరికి పవర్ సప్లై పిన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ పిన్ వచ్చేసరికి అవుట్పుట్ టెర్మినల్ అనమాట. సో ఇది మన IC74కి సంబంధించిన సింబల్. సో నెక్స్ట్ వచ్చేసరికి పిన్ డయాగ్రామ్ చూద్దాము. సో పిన్ అవుట్ డయాగ్రామ్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది. సో ఇంటర్నల్గా కనెక్షన్స్ అయితే ఇలా అయితే ఉంటాయి. సో గాయస్ మనం ఐసీ అంటే ఏం లేదు, చాలా సింపుల్. సో ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అలాగే డయోడ్స్ రెసిస్టర్స్ సో ఇవన్నీ కలుపుకొని ఒక ఐసీలో బిల్డ్ చేస్తారు. దాన్నే మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని అంటాము. ఇట్లా సపరేట్గా రెసిస్టర్స్ని డయోడ్స్ని ట్రాన్సిస్టర్స్ని సపరేట్ చేస్తే సర్క్యూట్ బల్క్గా ఉంటుంది కాబట్టి సో ఈ మొత్తాన్ని కలిపి ఒక డిజైన్ చేస్తే దాన్నే మనం ఐసీస్ అని అంటారు. అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. ఒకటి కనెక్షన్స్ అన్ని ఒక దాంట్లో ఉంటుంది కాబట్టి దాన్నే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని అంటారు. సో ఇది మనకి ఐసీ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది. ఎక్కడైతే ఇదైతే పాయింటర్ ఉంటుందో సో ఈ పాయింటర్కి దానికి లెఫ్ట్ సైడ్లోనే ఫస్ట్ పిన్ అయితే ఉంటుందన్నమాట. ఏ ఐసీకైనా అంతే ఉంటుంది. దానికి సంబంధించింది ఏ ఐసీ అని ఉండండి. ఈ యొక్క 741 కాదు, ఏ ఐసీ తీసుకున్నా కానీ నెంబర్ ఆఫ్ ఐసీస్ ఏ ఐసీ తీసుకుని ఈ ఏదైతే నాచ్ ఉంటుందో ఆ నాచ్ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకు ఫస్ట్ పిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పిన్ వచ్చేసరికి ఆఫ్సెట్ నల్. అలాగే సెకండ్ పిన్ వచ్చేసరికి ఇన్వర్టింగ్ టెర్మినల్. థర్డ్ పిన్ వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఫోర్త్ పిన్ వచ్చేసరికి -VE అంటారు, లేదా -VE అంటారు, లేదా -VSS అని అంటారు. అలాగే వచ్చేసరికి 5th పిన్ ఆఫ్సెట్ నల్. అలాగే 6th పిన్ అవుట్పుట్. అలాగే 7th పిన్ వచ్చేసరికి +VCC అని అంటారు, లేదంటే VDD అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 8th నాన్ కనెక్టెడ్ పిన్. సో దీన్నే NC కూడా అంటారు. అంటే ఈ పిన్కి ఎటువంటి ఇంటర్నల్ కనెక్షన్స్ అయితే ఉండవన్నమాట. సో ఈ యొక్క ఒక్కొక్క పిన్కి ఒక్కొక్క ఎలా ఉంటుంది అనేసి మనం క్లియర్గా అయితే చూద్దాము. సో ఇప్పుడు మనం వచ్చేసరికి పిన్స్ అయితే చూద్దాము. సో ఈ పిన్ వచ్చేసరికి 4th పిన్ అలాగే 7th పిన్. అంటే ఈ 4th పిన్ 7th పిన్ అనేది మెయిన్ పవర్ సప్లై. మనకి ఎక్కడైనా కానీ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ సప్లై పిన్స్కి మనం పవర్ అయితే ఇవ్వకపోతే ఆ ఐసీ అనేది వర్కౌట్ అయితే జరగదు. సో ఈ 4th పిన్ అలాగే 7th పిన్ గురించి అయితే చూద్దాము. సో ఇది వచ్చేసరికి 7th పిన్ అనేది మనం పాజిటివ్ టెర్మినల్, అలాగే 4th పిన్ వచ్చేసరికి నెగిటివ్ టెర్మినల్ అనమాట. సో ఈ టెర్మినల్కి మనం మెయిన్గా 5 వోల్ట్స్ అలాగే 18 వోల్ట్స్ మధ్యలో అయితే పవర్ సప్లై అయితే ఇస్తామన్నమాట. సో యూజువల్గా మనం సపోజ్ నేను 15 వోల్ట్స్ అనేది తీసుకున్నాను. సో ఈ 15 వోల్ట్స్ అనేది మనము 7th పిన్కి అయితే ఇస్తాము. అలాగే -15 అనేది మనము 4th పిన్కి అయితే ఇస్తాము అనమాట. సో ఇది వచ్చేసరికి పవర్ సప్లై గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ పిన్స్. సో మెయిన్ థింగ్ ఫస్ట్ పవర్ సప్లై పోయింది. నెక్స్ట్ మన ఇన్పుట్ పిన్స్ మనం మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఇన్పుట్ పిన్ వచ్చేసరికి 2 and 3. సో ఈ 2 సెకండ్ పిన్ అలాగే థర్డ్ పిన్ అనేది మెయిన్గా మనకి ఇన్పుట్ పిన్స్ అయితే ఉంటాయి ఈ IC741లో ఆపామ్లో. సో ఈ సెకండ్ పిన్ వచ్చేసరికి ఇన్వర్టింగ్ ఇన్పుట్, అలాగే థర్డ్ పిన్ వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అయితే ఉంటుంది అనమాట ఈ ఆపామ్లో. సో ఎప్పుడైతే మనకి ఈ పిన్ వర్కింగ్ ఎలా ఉంటుందని అంటే థర్డ్ పిన్. సో ఈ థర్డ్ పిన్ కంటే మన సెకండ్ పిన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే థర్డ్ పిన్ యొక్క వోల్టేజ్ కంటే సెకండ్ పిన్ యొక్క వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది దాని యొక్క వోల్టేజ్ హైగా ఉంటుందన్నమాట. అప్పుడు ఏంటంటే అవుట్పుట్ సిగ్నల్ అనేది మనకి లో అనేది రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి థర్డ్ పిన్ యొక్క వోల్టేజ్ అనేది దానికంటే సెకండ్ పిన్ యొక్క వోల్టేజ్ అనేది మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ యొక్క పిన్ అనేది హై వోల్టేజ్ చూపించడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది లోగా అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి సెకండ్ పిన్ యొక్క వోల్టేజ్ కంటే థర్డ్ పిన్ యొక్క వోల్టేజ్ అనేది హైగా ఉన్నప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది ఇన్పుట్ అనేది హైగా ఉంటుంది. అప్పుడు ఇన్పుట్ హైగా ఉండటం వల్ల అవుట్పుట్ సిగ్నల్ అనేది మనకి చాలా హైగా ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి ఫోర్త్ పవర్ సప్లై పిన్ అలాగే ఇన్పుట్ పిన్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అవుట్పుట్ పిన్ గురించి అయితే చూద్దాం. సో ఈ అవుట్పుట్ పిన్ అనేది ఏం లేదు, మనకి ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో ఆ ఆపరేషన్ జరిగిన దాన్ని మనకి అవుట్పుట్లో చూపిస్తున్నాం అనమాట. సో ఆ పిన్నే ఈ 6th పిన్ అనమాట. సో ఈ అవుట్పుట్ రావటం కారణం కూడా ఒక ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అయితే ఉంటుందన్నమాట.
సో ఆ ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయి ఉంటున్నాను. సో ఈ ఫీడ్బ్యాక్ అనేది మనకి ఇన్వర్టింగ్ ఇన్పుట్ అలాగే మనకి అవుట్పుట్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఈ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అనేది. సో ఈ ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల చాలా మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా అయితే రాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి 8th పిన్. సో 8th పిన్ అంటే ఏంటిది, నాన్ కనెక్టెడ్ పిన్. సో దానికి ఎటువంటి కనెక్షన్స్ అయితే ఉండవు, ఇది ఒక డమ్మీగా అయితే చూపిస్తారనమాట. అలాగే ఇన్సైడ్గా IC741 ఐసీలో కనెక్షన్స్ అయితే ఏమీ ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ పిన్ అలాగే 5th పిన్. సో ఈ ఫస్ట్ పిన్ అలాగే 5th పిన్ వచ్చేసరికి ఆఫ్సెట్ నల్ పిన్ అని అంటాము. సో దీనికి వచ్చేసరికి హై గెయిన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు వోల్టేజెస్లో కొంచెం ఫ్లక్చువేషన్స్ అయినా ఏదైనా ఉన్నా కానీ కొంచెం వోల్టేజ్ అనేది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏదైనా కొంచెం ఇన్పుట్ పిన్స్ దగ్గర ఏదైనా కొంచెం ఇన్పుట్ అనేది కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి ఈ ఆఫ్సెట్ నల్ అనేది యూజ్ చేసుకొని పిన్ని మనం దాన్ని ఆఫ్సెట్ అంటే దానిని మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినట్టుగా మనం సెట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా మన ఎక్స్పెరిమెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. అదే మనం ఎలా చేస్తామంటే మనం పొటెన్షియోమీటర్స్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ యొక్క సర్క్యూట్ని అనేది అలాగే ఇన్పుట్ పిన్స్ అనేది ఇన్వర్టింగ్ ఇన్పుట్ అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అది మనకు ఆఫ్సెట్ యొక్క నల్ యొక్క పిన్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని మనం ఈ ఆపం అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామని అంటే మన యాంప్లిఫైర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము, అలాగే రెక్టిఫైర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము, అలాగే ఆసిలేటర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము, అలాగే కంపారేటర్స్లో ఎక్కువ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి కన్వర్టర్స్ అనమాట. సో ఈ కన్వర్టర్స్ ఏంటంటే ADCS అలాగే DAC. సో ADC అంటే ఎనలాగ్ డిజిటల్ కన్వర్టర్స్ అంటాం, అలాగే DAC అంటే డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్స్ అనమాట. సో మనం ఎక్కువగా వీటిలో అయితే మనం ఈ యొక్క IC741 లేదంటే ఆప్ యాంప్ సర్క్యూట్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. చూసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి టోటల్గా మనం ఓవర్వ్యూ అనేది మనం చూసాము IC741 యొక్క గురించి. సో మన ఈ వీడియోస్లో అయితే కంటిన్యూస్గా అయితే రావుతుంది. ముందు థియరీ పార్ట్ అయితే వస్తుంది, ఆ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టికల్ పార్ట్లో మన సాఫ్ట్వేర్లో యూజ్ చేసి ఎలా చేస్తాము అనేది మనకు క్లియర్గా అయితే వస్తుంది అనమాట. వీడియోస్ని అయితే ఎలా అయితే మిస్ చేయమాకండి, ఇది చాలామందికి అయితే యూజ్ అవుతుంది. మన ఈ ఐసీని మనం యూజ్ చేసుకొని మనం ఏ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అనేది మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో దానివల్ల మనం ఏమేమి యూజ్ చేస్తుంటే క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం యాడర్ సర్క్యూట్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాము. సో మనం డైరెక్ట్గా మనం ఆప్ యాంప్స్ని యూజ్ చేసేసుకొని ఏ సర్క్యూట్ డిజైన్ చేస్తాం అనేది చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి యాడర్ సర్క్యూట్ గురించి అయితే మనం డిస్కస్ అయితే చేద్దాం అనమాట. సో దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.